ఆ ఇంటి జమీందారు కోడలు అయ్యి తీర్తాను కృష్ణవేణి. అన్నయ్య తరపున ఇన్ఛార్జ్గా ఇంకో క్యాబిన్లో కూర్చుంటాను. ఇది అన్నయ్యకు ఈ తమ్ముడిచ్చే గౌరవం డాడ్. కృష్ణవేణి, వంశీ గారు, హాయ్ వంశీ గారు. స్నిగ్ధ, నువ్వు ఆఫీస్కి వెళ్తుంటే మీరు కనిపించారు. మాట్లాడి వెళ్దామని వచ్చాను. వంశీ గారు, జరిగిందంతా నాకు కృష్ణవేణి చెప్పింది. నేను కృష్ణవేణి దగ్గరికి వెళ్లి మాట్లాడాను. మీ మధ్య ఛాలెంజ్ ఏదో జరుగుతుందని నాకు తెలిసింది. స్నిగ్ధ, మా మధ్య ఏం జరుగుతుందో వదిలే, కానీ నీతో పర్సనల్గా ఒక విషయం చెప్పాలి. నిశ్చితార్థం ముందు నుంచి నేను డిస్టర్బ్గా ఉన్నాను. ఆ డిస్టర్బెన్స్లో అనుకోకుండా నిశ్చితార్థం పెళ్లి నిర్ణయం తీసుకున్నాను. నేను కృష్ణవేణిని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకున్నాను. నిజంగా నేను నా నిశ్చితార్థం టైంలో బ్లాంక్ అయి ఉన్నాను స్నిగ్ధ. సో నువ్వు బిజినెస్ పర్సన్వి. ఈ ప్రేమ పెళ్లి విషయంలో నేను నీతో తొందరపాటుగా మూవ్ అయ్యాను. దానివల్ల నీ మనసులో చాలా ఊహలు ఆశలు రేకెత్తుంటాయి. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ స్నిగ్ధ. వంశీ గారు, సారీ చెప్తే మాత్రం వదిలేస్తానా?
మిమ్మల్ని మర్చిపోతానా? ఈ మనసుని ముక్కలు చేశారు. నేను ఒకరికి మనసిస్తే చచ్చేదాకా అతనితోనే ఫిక్స్ అవుతాను. సో మీతోనే నా లైఫ్ అని ఫిక్స్ అయ్యాను. మీరెన్ని సారీలు చెప్పినా ఈ మనసులోంచి మిమ్మల్ని తీసేయలేను వంశీ గారు, తీసేయలేను. స్నిగ్ధ, దయచేసి అర్థం చేసుకుని నన్ను మర్చిపోవడానికి ట్రై చేయి ప్లీజ్. వంశీ గారు, నా లైఫ్లో మీరు మెమొరబుల్ పర్సన్. నా లైఫ్లో ఫస్ట్ క్రష్ మీ మీదే. భర్తగా ఊహించుకున్నది మిమ్మల్ని, ప్రేమ ఊహల్లో విహరించింది మీతోనే. బట్ కోరుకున్నది దక్కకపోతే ఏ అమ్మాయినా ఎంత బాధపడుతుందో నాకు తెలిసొచ్చింది. నన్ను మీరు మర్చిపోండి అన్నారు. అది ఎప్పటికీ జరగదు. నేను చచ్చిపోతే తప్ప మిమ్మల్ని మర్చిపోలేను. మర్చిపోవాలంటే నేను చచ్చిపోవాలి. బట్ ప్రయత్నం చేస్తాను. మీ భార్యగా కాకపోయినా నన్ను మీ ఫ్రెండ్గానైనా కన్సిడర్ చేయండి. సంతోషపడతాను. ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే స్నిగ్ధ. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వంశీ గారు, మీకే సహాయం కావాలన్నా నన్ను అడగండి. మీ గెలుపుకి నేను ఎలాంటి హెల్ప్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. మర్చిపోకండి. అమ్మో, పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు సార్. కొంచెం ఉంటే క్రేన్ మీ మీద పడిపోయేది సార్. టైం కా బాబు వచ్చి దేవుళ్ళ మిమ్మల్ని పక్కకు లాగాడు సార్. ఎవరతను? అదిగో అతనే సార్. నువ్వు వెళ్తావా? సెక్యూరిటీని పిలిపించమంటావా? జస్ట్ గెట్ అవుట్. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి, వెళ్ళండి. అలాగే సార్.
థ్యాంక్ యూ. దేవుడిలా వచ్చి నా ప్రాణాలు కాపాడావు. ఒక్క క్షణం ఆలస్యం చేసినా నేను గాడ్ ఇస్ గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీరనుకోలేదు. అటు తిరుగున్నారు, పైగా ఫోన్ మాట్లాడుతున్నారు. ఉద్యోగంలో జాయిన్ అయ్యావా? లేదు సార్, ఇంకా దొరకలేదు. సరే, ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగం ఖాళీగా ఉంది, జాయిన్ అవ్వు. మన గెస్ట్ హౌస్ పక్కనే ఉంది, అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇప్పుడే జాయిన్ అవ్వు. నేను పై ఆఫీసర్తో మాట్లాడి మేనేజ్ చేస్తాను, సరేనా? అయ్యో, ఇది చిన్న సహాయం. నేను నా కుటుంబం నీకు రుణపడి ఉంటాం వంశీ. ప్లీజ్ వెళ్ళు. అబ్బాయిని చూస్తుంటే బాగా బతికిన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ ఉన్నాడు. పాపం. మా అత్తయ్య మాటల్ని అన్నయ్య సీరియస్గా తీసుకున్నాడు డాడ్. కృష్ణవేణి మీద ప్రేమ ఉందని ప్రూవ్ చేయడం కోసమే వంశీ గారి నిర్ణయం తీసుకున్నారని అనిపిస్తోంది మావయ్య. అన్నయ్య మాట నేను ఎప్పుడూ కాదనలేదు డాడీ, అందుకే నేనేం మాట్లాడలేకపోయాను. బట్ ప్రాక్టికల్గా చూస్తే అన్నయ్య బయట ఎంత సఫర్ అవుతున్నాడో అని భయంగా ఉంది. అవును మావయ్య, వంశీ కృష్ణవేణులు కలవాలని మనసులో ఎంత ఆరాటంగా ఉందో ఒంటరైన వంశీ గారు బయట ఎలా ఉంటారోనని చాలా భయంగా కూడా ఉంది మావయ్య. నిజమేనమ్మా, వంశీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని నేను ఊహించలేదు. భార్య ప్రేమ కోసం మన వంశీ ఇంత ఛాలెంజ్ని స్వీకరించాడు అంటే వాడి గురించి గర్వపడాలో భయపడాలో అస్సలు అర్థం కావడం లేదు. ఏదో ఒక ఉద్యోగం సంపాదించి వాణ్ణి ప్రయోజకుడిగా చూపించి కృష్ణవేణి ముందు నిలబెట్టడం మనకు గంటలో పని. అంతెందుకు, నేను కృష్ణవేణితో మాట్లాడి ఎందుకమ్మా ఛాలెంజ్లు వద్దు అని తనని ఇంటికి రమ్మని పిలవచ్చు. నా మీద గౌరవంతో తనూ రావచ్చు. బట్ నేను అలా చెయ్యను. నా కొడుకు ప్రేమదీక్షకు పూనుకున్నాడు. వాడు అందులో పాస్ అవ్వాలి. తన భార్యను తీసుకొని మన ఇంటి గడప ముందుకు రావాలి.
ఆ రోజు తండ్రిగా నాకు గర్వంగా ఉంటుందమ్మా. అందుకే నేను కూడా వంశీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాను. మావయ్య మీరు కూడా? అవునమ్మా. కృష్ణవేణి వంశీని మతిస్థిమితం లేనప్పుడు పెళ్లి చేసుకుంది. వంశీ వల్ల ఎన్నో కష్టాలు పడింది. ఇప్పుడు వంశీ కష్టపడి ఒక భర్తగా ప్రూవ్ చేసుకుని నిలబడితే కృష్ణవేణి మనసులో ఎంతో సంతోషపడుతుంది. అలాగే మీ ఫ్యామిలీ కూడా సంతోషపడుతుంది. మీరు ఆలోచిస్తుంది కూడా నిజమే డాడ్. అవును అరవింద్, వాడి ప్రేమ దీక్ష వాళ్ళిద్దరి బంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. అలాంటప్పుడు మనం కూడా కొద్ది రోజులు వెయిట్ చేద్దాం. ఒక్కోసారి భార్యాభర్తల మధ్య తాత్కాలిక ఎడబాటు 7 అడుగుల బంధం మరింత గట్టిపడడానికి దోహదం చేస్తుంది. అలాంటి ఎడబాటులో వంశీ కృష్ణవేణులున్నారు. ఇది ఒక రకంగా వంశీకే కాదు, కృష్ణవేణికి కూడా అగ్నిపరీక్షేనమ్మా. మీ అన్నయ్య కూడా జీవితం అంటే ఏంటో తెలియాలి. కష్టం సుఖం వాటి విలువ తెలియదు. ఒంటరిగా బయట తన కాళ్ళ మీద తాను నిలబడినప్పుడు ప్రాక్టికాలిటీ తెలుస్తుంది. కోట్లు ఉంటే అన్నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి అన్న మీ అమ్మ సూత్రం నుంచి వంశీ బయటికి వచ్చి జీవిత సూత్రం అంటే ఏంటో తెలుసుకుంటాడు. దానికోసమైనా మనం కొన్ని రోజులు సైలెంట్గా ఉందాం. నిజమే డాడ్. బట్ ఈ గొడవలన్నీ ఒకసారి మనోజ్ గారికి చెప్పి తన అడ్వైస్ కూడా తీసుకుందాం. గుడ్ ఐడియా డాడీ. అయితే వెంటనే ఫోన్ చేసి మనోజ్ గారితో మాట్లాడండి మావయ్య. అలాగేనమ్మా, ఇప్పుడే మాట్లాడతాను. Yes, got it. సృజన్ గారు నమస్తే. నమస్తే మనోజ్ గారు. మీరు యుఎస్లో ఉన్నారని నాకు తెలుసు. మీకో విషయం చెప్పాలి. మీరైతేనే సొల్యూషన్ ఇవ్వగలరని. సృజన్ గారు, ఇండియాలో ఇప్పుడు లేట్ నైట్. ఈ టైంలో కాల్ చేశారంటే ఇంపార్టెంట్ విషయం అర్థమవుతుంది. చెప్పండి. వంశీ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. నువ్వు నీ 1000 కోట్ల ఆస్తి నా కూతురి ప్రేమ ముందు కాలి ధూళితో సమానం. స్నిగ్ధకు నా కొడుకు వంశీకి నిశ్చితార్థం జరుగుతుంది. నిశ్చితార్థం జరగదు. నాకు గతం గుర్తుకొచ్చింది. కృష్ణవేణి గురించి మొత్తం తెలిసింది. ఆస్తి అంతస్తులు ఏమీ వద్దని బయటికి వెళ్ళిపోయాడు. తన కాళ్ళ మీద తను నిలబడి తన భార్యను తను పోషించుకుంటానని పంతంతో కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు. సృజన్ గారు, వంశీ మెంటల్గా స్ట్రాంగ్ అవడానికి ఇదొక మంచి అవకాశం. బయట ప్రపంచం ఏంటో తెలిసే రోజులొచ్చాయి. కరెక్టే గాని
వాడి 8 ఏళ్ల వయసులోనే మతి భ్రమించి మళ్ళీ 25 ఏళ్ళకి కానీ కోలుకోలేదు. ఈ మధ్యలో వంశీకి చదువు కానీ లోకజ్ఞానం కానీ ఏమీ లేదు. అలాంటిది సడన్గా ఇప్పుడు బయటికి వెళ్ళి బతకడం అంటే మీ భయం బాధ రెండూ అర్థమయ్యాయి. సమ్మెట దెబ్బ తగిలితే కానీ ఆయుధం పదునెక్కదు. ఇప్పుడు వంశీ కూడా అంతే. తనకి ఎదురయ్యే ప్రతి పరిస్థితి ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఉంటుంది. పడే ప్రతి దెబ్బ బతకటాన్ని నేర్పిస్తుంది. బంధం అంటే తెలియని వాడికి తన కోసమే అన్నీ వదిలేసి వచ్చిన భార్య విలువేంటో తనకు తెలుస్తుంది. భర్తగా బాధ్యత తెలుసుకుంటాడు. కాన్ఫిడెన్స్తో వెళ్ళాడు. ఖచ్చితంగా అనుకున్నది చేస్తాడు. మీరు కంగారుపడి వెనక్కి లాగొద్దు. వంశీ కంప్లీట్గా క్యూర్ అయ్యి ఏ ప్రాబ్లం అయినా ఫేస్ చేసే స్ట్రెంగ్త్ వస్తుంది. కాకపోతే మీరు కన్నేసి ఉంచండి. తనేం చేస్తానన్న అడ్డు చెప్పొద్దు. చేస్తానన్న కాన్ఫిడెన్స్తో వెళ్ళాడు. ఆ కాన్ఫిడెన్స్ని అలాగే ఉండేవండి. కష్టం నష్టం అని ఆలోచించకుండా చేసే ప్రతి పని చేయనివ్వండి. తను కంట చూస్తూ ఉండండి. అలాగే. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసప్పాయింట్ చేయొద్దు. కట్టుబట్టలతో కాదు, నమ్మకంతో వెళ్ళాడు. అదే నమ్మకంతో తన భార్యను తను తీసుకొస్తాడు. ఇందులో మీరు బాధపడాల్సిందేమీ లేదు. వంశీ తను తాను తెలుసుకునే అవకాశం, తను తాను ప్రూవ్ చేసుకునే సమయం వచ్చింది. ఈ చపాతీ ఆలు కర్రీ కృష్ణవేణి చేసింది కదా అలివేణి? కృష్ణవేణి ఇక్కడే ఎక్కడో ఉందలివేణి.